హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ స్ట్రైట్గా రావాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా బాగా అర్థమవుతుందనమాట. ఫస్ట్ అయితే చాలామంది ఏంటంటే ఆది బ్లౌజ్కి సైడ్ జాయింట్ స్ట్రైట్గా స్టిచ్ ఉంటుందన్నమాట. కానీ మనం కుట్టే బ్లౌజ్కి స్ట్రైట్ లైన్ రాకుండా క్రాస్ వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది? కటింగ్లో ప్రాబ్లమా లేకపోతే స్టిచ్చింగ్లో ప్రాబ్లమా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆది బ్లౌజు లూజు పొడవు రెండు కూడా ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ గీసుకోవాలన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ అనేది చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాక్స్ గీసుకొని నడుము మిడిల్లో డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ రెండు ఈక్వల్గా పట్టుకొని నడుము పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి. షోల్డర్స్ రెండు కూడా ఇలా ఈక్వల్గా పట్టుకొని మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర పెట్టి నెక్ ఇలా పైన షోల్డర్ వెడల్పు ఎంత వచ్చిందనేది మార్క్ చేసుకోండి. ఒకసారి ఆ వెడల్పుని ఇలా టేప్తో చెక్ చేసుకుంటే నాకు 2.5 వచ్చిందండి. నేను కింద 2.5 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. మీకు చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. నెక్ ఎప్పుడైనా సరే పైన 2.5 పెట్టామంటే కింద 2.5. పోనీ మీ బ్లౌజ్ ప్రకారం మీరు ఎలా అయితే అలా, ఒకవేళ 2 పెట్టారు అంటే కింద 2.5 అలా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే పైన ఎంత పెట్టామో కింద అంత పెట్టకూడదు డీప్ అనేది. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత నేను రౌండ్ నెక్ కోసం మార్క్ చేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ తీసుకున్నాను. అది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకుని నడుము దగ్గర చిన్న లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి ఆమ్ రౌండ్ వరకు ఎంత లెంత్ ఉంది అనేది ఇలా ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకుని ఒకసారి టేప్ తీసుకుని డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు 6 ఇంచెస్ వచ్చిందండి. ఖర్చుతో సహా 6 ఇంచెస్ వచ్చిందనమాట. చాలామంది కూడా బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది, కాకపోతే చంక దగ్గర పట్టేస్తుందని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఆ కంప్లైంట్కి రీజన్ ఇక్కడే ఉందండి. ఆమ్ రౌండ్ కటింగ్ వల్లే ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎవరికైనా సరే 6 ఇంచులు 5, 5.5 ఇలానే ఉండాలండి. 6 దాటింది అంటే చాలా బ్లౌజులకి అసలు సెట్ అవ్వదన్నమాట. సెట్ అవ్వదు. సైడ్ జాయింట్ చేసేటప్పుడు బాగా క్రాస్ అనేది వచ్చేస్తుంది. అందుకనే ఆమ్ రౌండ్ ఆది బ్లౌజ్ ప్రకారమే మీరు డ్రా చేసేయకుండా ఒకసారి టేప్తో చెక్ చేసుకున్న తర్వాత మీరు డీప్ అనేది కట్ చేసుకోవాలి. అంతేగాని ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసేసారనుకోండి, అది సెట్ అవ్వదన్నమాట. ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ చూసారా, ఇటు 2.5 అటు 2.5, మిడిల్లో రౌండ్ దగ్గర మాత్రం నేను 1 ఇంచ్ తీసుకున్నానండి. ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్న రౌండ్ తిరిగే దగ్గర, ఇటు అటు 1 ఇంచ్ పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా 1/2 ఇంచ్ పెట్టుకొని నేను రౌండ్ అయితే డ్రా చేశాను. ఆమ్ రౌండ్ కూడా ఆమ్ రౌండ్కి 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ ప్రకారమే వెళ్ళిపోవద్దండి. ఆది బ్లౌజ్ ప్రకారం మీరు మార్క్ చేసుకున్నా సరే ఒకసారి టేప్ తీసుకొని ఆ టేపు డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే కటింగ్ చేసుకోండి. డీప్ చెక్ చేయకుండా కటింగ్ చేశారు అంటే పెద్ద సైజు చిన్న సైజు అని ఏమీ లేదండి. 6 నుంచి దాటింది అంటే ఆ బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ క్రాస్ వచ్చేస్తాయి అన్నమాట. కొన్ని బ్లౌజులకు మాత్రమే అలా సెట్ అవుతుంది, కొన్ని బ్లౌజులకు అలా సెట్ అవ్వదండి. ఇప్పుడు కటింగ్ చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్, సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే ఆది బ్లౌజు హ్యాండ్స్ ఇలా ఈక్వల్గా పట్టేసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వైపు ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్ వైపు బ్యాక్ పార్టు ఇలా కొలతలు తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర చిన్న రఫ్ అనేది లాగేసేయాలన్నమాట. ఇలా రఫ్ లాగి ఇప్పుడు నేను చూసారా
షోల్డర్ దగ్గర ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇలా ఫోల్డ్ చేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసి ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ 2 మార్క్స్ని ఒక స్కేల్ తీసుకుని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసి సేమ్ ఆ లైన్ మీదే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నడుము లూజు కొలుచుకోవడం ఒకసారి ఇక్కడ చూడండి. డాట్స్ మిడిల్లో డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ రెండింటిని ఈక్వల్గా పట్టుకుని ఎక్కడి వరకు వచ్చిందో చూసి అక్కడికి ఒక చిన్న మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టి వైపు కాజాల పట్టి, ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి మార్క్ చేసుకోవాలి లూజ్ ఎంత ఉంది అనేది. ఇలా మార్క్ చేసుకుని ఈ 2 మార్క్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈక్వల్గా పెట్టి స్కేల్ తీసుకుని ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఆ మార్క్స్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇలా డ్రా చేసి ఆ డ్రా మీదే ఈ లైన్ మీదే స్టిచ్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి. చివరన చిన్నగా రఫ్ లాగేసి బ్యాక్ సైడ్ తిప్పేసి పక్కనే ఒక పాదం గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూశారు కదా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా నాకు స్ట్రైట్ లైన్ అనేది వచ్చిందండి. ఆది బ్లౌజ్ కూడా చాలా స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. దాని ప్రకారమే కటింగ్ వచ్చింది కాబట్టి నాకు ఇలా స్ట్రైట్ లైన్ వచ్చిందనమాట. కొంతమంది ఆది బ్లౌజ్కి స్ట్రైట్ లైన్స్ ఉన్నా సరే మనం కుట్టే బ్లౌజ్కి మాత్రం స్ట్రైట్ లైన్స్ రాకుండా క్రాస్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే కటింగేనండి. కటింగ్లో ప్రాబ్లం వస్తేనే స్ట్రైట్ లైన్ అనేది రాదన్నమాట. ఒకసారి ఆమ్ రౌండ్ డీప్ ఎంత ఉందో అని చెక్ చేసుకుని ఒకసారి అప్పుడు కట్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలా ఉన్నాయండి బ్లౌజెస్ గురించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ అనేది. ఫినిషింగ్ అయితే ఫిట్టింగ్ చాలా బాగుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.